అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన ధర్మవరం పట్టణంలో ఆప్టికల్స్ అంటే కంటెద్దాల షాపులకు సంబంధించినటువంటి ఆ వృత్తి మీద ఆధారపడి షాపుల్ని ఎంతో కాలంగా దాదాపు 30-40 ఏళ్ళ నుంచి నడుపుతున్నటువంటి ఒక చిన్న చితక వ్యాపారస్తులు వారి కుటుంబాలని వారి జీవితాలని నాశనం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకి కొమ్ము కాస్తా ఉంది. ముఖ్యంగా లెన్స్కార్ట్ అనేటువంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ, దేశవ్యాప్తంగా 3000 బ్రాంచ్లు కలిగినటువంటి కంపెనీ, దాదాపు 30,000 కోట్ల టర్నోవర్ వరకు కూడా వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితుల్లో అటువంటి కార్పొరేట్ సంస్థని ఈరోజు కనీసం ఇక్కడ ఉన్నటువంటి వారి వృత్తులకు ప్రమాదకరమైనటువంటి పదాన్ని కూడా మర్చిపోయి, విధానాన్ని కూడా మర్చిపోయి వారికి ఎవరు అనుమతులు ఇచ్చినారు, ఎవరి ప్రోద్బలంతో వాళ్ళు ఇక్కడికి వచ్చినారు అనేటువంటి విషయాన్ని ప్రజలకు ఒకసారి వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీగా, ఇవాళ బాధ్యతలకు అండగా నిలబడడం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఆఖరి క్షణం వరకు కూడా వాళ్ళకి న్యాయం చేయడం కోసం మేము ఎంత దూరమైన పోరాటం చేస్తామని చెప్పి కూడా బాధ్యతల పక్షాన్ని నిలబడతామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా వీటి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక్కసారి ఆలోచిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 200 నుంచి 300 కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతా ఉన్నటువంటి షాప్. ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి స్థానాల్లో వాళ్ళు బాడీలు కట్టుకోవడం కావచ్చు, వాళ్ళ జీవనాధారం కావచ్చు, వీటన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారు? ఒక్కసారి కార్పొరేట్ చేతిలోకి పోయిన తర్వాత ఈ వ్యవస్థ వీళ్ళ పరిస్థితి సరే, అక్కడ పోయినారు, అక్కడ పోయిన తర్వాత అక్కడ ఏమైనా ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశం ఉందా? ఉపాధి అటువంటి పరిస్థితి లేదు. కేవలం మిషనరీతో కార్పొరేట్ అలంకారంతో మాయజాలంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చిరు వ్యాపారాలని నాశనం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నడుచుకుంటా ఉంది. దీని కనీస బాధ్యత పరిజ్ఞాన అవగాహన లేకోకుండా మరి ఎవరి అనుమతి ప్రశ్న విషయాన్ని కూడా పదే అడుగుతా ఉన్నాము. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సత్యకుమార్ గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఎందుకని చెప్పంటే ఇక స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి మీరు మీ ప్రమేయం లేకోకుండా కార్పొరేట్ వ్యవస్థ ఇక్కడికి వస్తాయని చెప్పినది అసంభవము. దీనికి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా? బాధ్యత పక్షాన్ని అండగా నిలబడి తక్షణమే వాళ్ళు ఇక్కడి నుంచి ఉపసంహరించే విధంగా చేసుకోవాలా? ప్రజా సంక్షేమం కోసము, ప్రజా సంక్షేమ ఆటంకాలందరూ ప్రజల జీవనాధారం ఆ ప్రాంతంలో ఇబ్బందికరంగా లేనంత వరకు ఎటువంటి కార్పొరేట్ వ్యవస్థ రావచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. కాకపోతే ఒక సంస్థ రావడం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనటువంటి ఆ సమీకరణని, ఆ జనాభాని దృష్టిలో ఉంచుకొని వారికి అనుమతి ఇవ్వాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నివేదిస్తూ ఉన్నాము. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినాయని చెప్పి అనుకోండి, సరే చేనేతలకు ప్రోత్సాహకరంగా మనము వాళ్ళకి ఇస్తున్నటువంటి విధంగానే ఇటువంటి చిరు వ్యాపారాలకు కూడా శాశ్వతమైన చిరు వ్యాపారం నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ప్రోత్సాహకంగా ప్రభుత్వాల నుంచి కూడా మీరు విలువైన పరికరాలు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు వాళ్ళకి కల్పించి, మీరు ఎట్లా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వల్లే కదా, సో ఇది కూడా మీ శాఖ కిందకి వస్తుంది కదా. ఒక్కసారి ఈ చిరు వ్యాపారాలందరినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. దాదాపు 200-300 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు ఇవ్వండి. మిషనరీలు సబ్సిడీ కావచ్చు, వాడుకలు లేకపోకుండా మున్సిపల్ కాంప్లెక్స్లు ఇవ్వండి. ఎంతో కొంత ఓటు ఉంటుంది కదా, ఎన్నో మున్సిపల్ కాంప్లెక్స్లు ఖాళీగా ఉన్నాయి. మున్సిపాలిటీ లాభాపేక్ష కాకోకుండా మానవతత్వంతో ఈ రకంగా చేతి వృత్తులు శాశ్వతమైన ఉపాధిని నమ్ముకున్న వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా వాళ్ళు ఉపాధి కల్పన కల్పించండి. ఎన్ని ఖాళీ లేవు మున్సిపల్ కాంప్లెక్స్లు ఇక్కడ? ఒకసారి ఆలోచించాలా. చిరు వ్యాపారులు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకి, కుటుంబాలకి, జీవనాధారానికి ప్రమాదం కాకోకుండా ఎటువంటి కార్పొరేట్ వ్యవస్థ అయినా కూడా మేము సహకరిస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కాకపోతే మీరు చేస్తున్న ద్వంద్వ వైఖరి, వారికి ఎటువంటి భరోసా లేకుండా, ఎటువంటి హామీ లేకుండా మీరు విస్మరించి ఏకదమ్మున ఒక నిరసనకారులు అటువైపు నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్పంటే పోలీసులు వచ్చి అంత సడన్గా చేస్తున్నారని చెప్పంటే మీకు ఎవరు ప్రోత్బలంతో వస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. మరి వీళ్ళ జీవితాలు కాదా? ఎక్కడో బాంబేలో ఉన్నటువంటి వ్యక్తికి, కార్పొరేట్ వ్యక్తికి మీరు దాసోహమై మీరు వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉంటే మరి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అధ్యక్షుడా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. వాళ్ళు ఏమైనా ఫ్రీగా చేస్తున్నారా చెప్పండి? ఫ్రీగా చేసినట్టు చాటింగ్ ఏం చేయడం లేదు వాళ్ళు. ఇవి షాపులన్నీ క్లోజ్ చేసుకుంటారు జీవనాధారం లేక. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆధీనంలో పోయిన తర్వాత వాడు చెప్పింది రేటు, వాడు పెట్టింది రేటు. అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు?
ఇవాళ రాజకీయాలు ఇపోతుంటే రేపు పోతారు, ఈ రోజు ఉన్న రేపు ఉండరు. కానీ మీరు చేసిపోయే పనులు శాశ్వతంగా ప్రజలకు నష్టం జరిగిన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఆలోచించాలి కదా. మీరు పర్మిషన్లు ఇచ్చినారు, 2-3 ఏళ్ల పాటు వాళ్ళు చూస్తారు, ఫ్రీగానే తక్కువ ధరకే చేస్తారు. వీళ్ళంతా వృత్తి ఎత్తుకు షట్ డౌన్ చేసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఇక్కడ ఊర్లో లేకున్న తర్వాత అధిక రేట్లు పెడతాడు. ఇందాక మనం కూడా చూస్తున్నాం కదా, కార్పొరేట్ జియో వాడు ఏం చేశాడు, జియో కంపెనీ వాడు ఉన్న నెట్వర్క్లన్నీ నాశనం చేశా. ఈరోజు వాడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏమైనా చేయగలుగుతున్నామని, పెంచిందే రేటు, చెప్పిందే టారిఫ్, ఏమైనా చేయగలుగుతున్నామా అంటున్నా. అదే పరిస్థితి ధర్మంలో కూడా రాబోతుంది. కాబట్టి కార్పొరేట్ వ్యవస్థకి ఎంత తక్కువ కొమ్ము కాస్తే అంత మంచిది. ఎందుకంటే గతంలో కార్పొరేట్ కొమ్ము కాసిన వాళ్ళంతా కూడా ప్రజాక్షేత్రంలో ఓడిపోయినలే. నెక్స్ట్ పరిస్థితి కూడా మీకు కూడా అట్లే ఉంటుంది. కూటమి ప్రభుత్వానికి కూడా ఇక్కడున్నటువంటి కుటుంబాల బాధలు మీకు తెలియడం లేదా? దీని మీద తాస్కారము, నెగ్లిజెన్సీని పక్కన పెట్టి బాధ్యతతో వ్యవహరించి వాళ్ళకి చేయాలని చెప్పుకుంటే వాళ్ళ ఆమోదంతో మీరు చేయండి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీ శాఖ నుంచి, మీ శాఖలో భాగమే కదా ఇది. వాళ్ళ ప్రోత్సాహకాలు ఇవ్వండి, సబ్సిడీలు ఇవ్వండి. వన్ సెకండ్ మున్సిపల్ కాంప్లెక్స్ ఫ్రీగా ఇవ్వండి, వాళ్ళకి బాడుగులు ఉండవు కదా. సో ఏ రకంగా అయినా సరే బాధితులకు న్యాయం చేసి కార్పొరేట్ దందాన్ని ఇక్కడి నుంచి బయటకు పంపిస్తే మేము ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీగా వాళ్ళకు అండదండలుగా సంపూర్ణంగా ఉంటాము. త్వరలోనే మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాము. అందరి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అందరినీ కలుపుకొని పోయి అక్కడనే నిరసన కార్యక్రమం చేస్తాము. మీరు బాధితులకు ఎందుకు న్యాయం చేయరో కూడా కాంగ్రెస్ పార్టీగా మేము చూస్తాం. జై కాంగ్రెస్.